మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే చాలామంది తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంది అంటే, నేను ఏదైతే కోల్పోయానో నా చిన్నప్పుడు, నా చైల్డ్హుడ్లో, అది నా పిల్లలకి ఇప్పుడు నేను చూడలేను. వాళ్ళు అడిగిందల్లా ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడము, నేను ఏదైతే మిస్ అయ్యానో వాడిప్పుడు మిస్ అవ్వద్దు అని ప్రతి ఒక్కటి అడిగిందల్లా, బైకే కావచ్చు, ఫోనే కావచ్చు, ఏదంటే అది కొనివ్వడం మనం చూస్తూ ఉన్నాం. అంటే పిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు కంఫర్ట్, లగ్జరీ ఇవ్వడము వాళ్ళ కెరియర్ మీద కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మేడం? మనం మిస్ అయింది, మన పిల్లలు మిస్ అవ్వకూడదు. మనం సంపాదిస్తున్నాం కదా, వాడిని బాధ పెట్టడం ఎందుకు? వాడికి ఇచ్చేస్తే పోలే, పాప అడుగుతున్నాడు, మనం ఏది చేసిన వాళ్ళకే కదా, వాళ్ళ కోసమే కదా అనుకుంటాం. నిజంగానే రియల్ స్టోరీ. ఒకసారి ఇలాగే ఇంటికి ఒక అమ్మాయి, అర్బన్ క్లాప్ నుంచి ఒక అమ్మాయిని ఫేషియల్కి పిలిచాం. ఓకే. అసలు అమ్మాయిని చూస్తే ఐ వాజ్ వెరీ వండర్డ్. ఎంత చక్కగా ఉన్నారు అమ్మాయి. షీ వాజ్ వెరీ నీట్, చూడ్డానికి అపీరియన్స్కి కానీ ఆ మాట కానీ చాలా కూల్ అండ్ కామ్గా ఉన్నారు. అయితే నాతో పాటు ఇంకొక కజిన్ కూడా ఉన్నారు ఆ రోజు. యాక్చువల్లీ కజిన్ కోసమే పిలిచాము. సో తను అంటుంటే ఓకే ఓకే అని ఇద్దరం. సో ఫోన్ మోగుతూనే ఉంది అమ్మాయిది. మోగుతూ ఉంటే ఎందుకు, ఏమైంది, ఏమైనా వేరే బుకింగ్ ఉందా, లేట్ అయిందా, వెళ్ళిపోవాలా అంటే, తను మా కజిన్ కోసం వచ్చింది. మా కజిన్ అంది, నువ్వు కూడా చేయించుకోవచ్చు కదా చక్కగా అంటే, అమ్మాయి అంత హరీలో ఉన్నారు కదా, వద్దు, ఇఫ్ షీ ఈజ్ ఇన్ సమ్ హరీ లెట్ హర్ గో అంటే, లేదు మేడం, ఈ కాల్ మా బాబు నుంచే. ఏమైంది బాబుకి, ఏమైనా ప్రాబ్లమా? లేదు మేడం. అంటే ఏం చదువుతున్నాడు? హీజ్ ఇంటూ ఇంటర్మీడియట్, 1 year, ఫస్ట్ ఇయర్ అయింది. ఎందుకట హడావిడి అంటే, ఈరోజు వాడికి ఐఫోన్ కొనిస్తాను, షాపింగ్కి వెళ్దామని మాట ఇచ్చాను. పాస్ట్ 3 months నుంచి నా వెనక పడుతున్నాడు. 65 తెలీదు, 75,000 ఉంటుందో తెలీదు. ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ సెట్ చేసుకోవాలి. వాడు బాగా అడుగుతున్నాడు మేడం. అంటే నేను జనరల్లీ యాజ్ ఎ సైకాలజిస్ట్, ఐ గో టు స్కూల్స్ అండ్ కాలేజెస్, ఐ సే చిల్డ్రన్కి అవేర్నెస్ ఎలా ఇస్తానంటే, మొబైల్ యూసేజ్ ఇప్పుడు అవసరమా లేదా, ఇవన్నీ చెప్తూ ఉంటా కదా. వెంటనే నాకు అనిపించింది, అడాల్సెంట్ పిల్లోడు, ఒక్కసారి మాట్లాడాలి అని తనని అడిగాను. మీ వాడు వస్తాడేమో, అడుగుతావా అంటే, కాల్ చేసి తను చెప్తే, మేడం తప్పకుండా వస్తాను, ఇప్పుడే వస్తాను మేడం, ఒక 15 minutesలో మీ ఇంట్లో ఉంటాను అన్నాడు. అంటే వాళ్ళ దగ్గరలోనే అట్ట వాళ్ళ ఇల్లు అన్నాడు. కానీ పిల్లోడు రాలేదు. ఈ అమ్మాయి ఇంకా హరీగా అట్లనే ప్యాక్ చేసుకుని వెళ్ళారు. సరే వెళ్ళిన తర్వాత ఇంకా 1 month తర్వాత షీ కాల్ మీ. కాల్ చేసి షీ స్టార్టెడ్, ఇంకా వాయిస్లో ఏడుపు వచ్చేస్తుంది ఆ అమ్మాయికి. ఏమైంది అంటే, నేను ఒకసారి మీ ఇంటికి రావచ్చా, మీతో మాట్లాడచ్చా? రండి తప్పకుండా, అలా ఏం లేదు అంటే, వచ్చారు, కూర్చున్నాక, మేడం నాకు దగ్గర 7,000 ఈఎంఐ పడుతుంది, 1 month అనుకోండి, ఇంకా ఎన్ని ఈఎంఐస్ కడితేనో అవుతుంది ఇదంతాను. రాత్రి పగలు ఫోన్ మీదే ఉంటున్నాడు, వేరే ఏం చెయ్యట్లేదు. మా అమ్మేమో వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చెయ్యి, 40 రోజుల పాటు చేయమను, వాడిని పొద్దున్నే లేచి అని చెప్తున్నారు. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో ఏం చూస్తున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలియదు మేడం. ఎలాగా? నేను అన్నాను, ఆ రోజు నేను పిలిచాను కదా, రాలేదా బాబు, ఇప్పుడు వస్తాడా అంటే, నేను కన్విన్స్ చేశాను. నేను కన్విన్స్ కాదు, తనకి ఇష్టమై వస్తే తీసుకురండి అంటే వచ్చాడు పాపం. వస్తే నేను నాకు తోచిన దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో మొబైల్ యూసేజ్ గురించి మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 15 daysకి కాల్ చేసింది ఆ అమ్మాయి. ఏంటి అంటే, మేడం నైట్ టైము మా హస్బెండ్ది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, కాసేపు వెళ్తున్నాడు, చూసుకుంటున్నాడు, కానీ పూర్తిగా మానేయలేదు. ఓకే. అంటే పూర్తిగా మానడం కష్టమే, లిమిట్ చేసుకుంటే పర్వాలేదు. తర్వాత రెండోది ఏంటి అంటే, వాళ్ళకి మీరు మీ ఇన్కమ్ చెప్పండి, మీరు ఎంత కష్టపడుతున్నారో చెప్పండి. ఇప్పుడు మీరు ఇంటింటికి ఇట్లా బైక్ వేసుకుని వచ్చి చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు ట్రాన్స్పోర్ట్ అన్నారు, లేట్ నైట్స్ చేస్తున్నారు, మీకు ఎంత అప్పు ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎన్ని ట్యాక్సెస్ కడతారు, లేకపోతే ఎన్ని బిల్స్ కడతారు, ఇవన్నీ మాట్లాడండి బాబుతోటి.
మనము పిల్లలకి ఎలాగా చెప్పకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. లేదు నాన్న, మేము కష్టపడేది వాళ్ళ కోసమే అంటారు. కరెక్టే, కానీ మీరు ఈఎంఐ కడుతున్నారు, ఇన్ని నెలలకి ఇది తీరుతుంది, సో మీకు హెల్త్ బాగున్నా బాగోపోయినా వాళ్ళైతే ఊరుకోరు కదా, అది కట్టాల్సిందే. సో ఇవన్నీ మాట్లాడండి, కొంచెమన్నా పిల్లలకి అర్థమవుతుంది. వాడిని చూసి వాళ్ళ చెల్లెలు ఒకటే ఇయర్ తేడా అంట, వాడికైతే కొనిస్తావు నాకైతే కొనివ్వవా అంట. సో చూసుకోండి ఎంతవరకు చేయాలి, ఎంతవరకు మన పిల్లలే, ప్రేమే. సో మీరు చెప్పచ్చు, మనము ఏదైనా అడిగినప్పుడు యు డూ దిస్, కొన్నాళ్ళు రొటీన్గా చెయ్యి, ఈ వర్క్ చెయ్యి, ఇన్ని మార్క్సులు తెచ్చుకో, ఇంత ప్రూవ్ చేసుకో, అప్పుడు చూద్దామని చెప్పచ్చు. ఏ క్లాజ్ లేకుండా, ఏమీ లేకుండా అలా వాళ్ళు ఎర్న్ చేసుకుంటే బాగుంటుంది. ఆ కష్టం ఏంటో తెలిస్తే. మనం అన్నీ అమర్చేస్తే ఎలా ఉంటుంది, ఈజీగా వచ్చింది అనిపించేస్తుంది. సో మీ పట్ల వాల్యూ ఉండదు అంటే మీరు జస్ట్ గివర్స్, ఎప్పటికీ ఇచ్చేవాళ్ళుగానే ఉండిపోతారు ఎంత పెద్దయినా. ఇప్పుడు దానివల్ల పర్యవసానాలు ఏంటి, చదువు, సోషలైజేషన్ పోతుంది, వాడికి లైఫ్లో సెటిల్మెంట్ ఉండదు. సో ఇవన్నీ వాళ్ళకి తెలియదు, ఇవన్నీ మనమే మాట్లాడాలి. ఆ గొడవలు అవుతాయి మేడం ఏమన్నా మాట్లాడితే, అవుతాయి. యు ఆర్ పేరెంట్స్, మీరు గట్టిగా చెప్పాలి, రూల్స్ మీరు సెట్ చేయాలి. పిల్లలకి మీరు భయపడటం, ఆ పిల్లలు ఇవాళ రేపు పారిపోతున్నారు మేడం, పారిపోతారు, ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోరు, బెదిరిస్తారు. వాళ్ళకి తెలియదా బయటకు వెళ్తే ఏం జరుగుతుందో. అంత భయపడకండి, మాట్లాడండి అంటే అమ్మాయికి అప్పుడు అర్థమైందనమాట. సో కొంచెం బెటర్ ఆ బాబు. తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కాల్ చేశారు, కొంచెం పర్వాలేదండి. ఏదైనా చేసుకుంటూ చూసుకుంటే పర్వాలేదు, కానీ అంటే పేరెంట్స్ మనము ఇవ్వాలి అనే తాపత్రయంలో ఏమిస్తున్నాం, మీరు అన్నట్టు దాని పర్యవసానాలు కాన్సిక్వెన్స్ కూడా ఆలోచించుకోవాలి. ఇవన్నీ మనకి లైఫ్లో ఎదురుపడుతూనే ఉంటాయి ఈ సంఘటనలు. ట్రూ మేడం, నిజంగానే. అంటే పేరెంట్స్ కూడా పిల్లలకి నాలాగా కష్టపడద్దు, వాడు ఇంత చిన్న వయసులో, నేను నా వయసులో ఏదైతే ఉన్నానో ఆ మిస్సింగ్ ఫీల్ వాడికి ఇప్పుడు రావద్దు అని ఆలోచించి ఇస్తున్నారు, అది కరెక్టే. కానీ ఇచ్చిన వస్తువుని ఎలా యూజ్ చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నామా, మనం అబ్జర్వ్ చేస్తున్నామా అన్నది కూడా ఒకసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.